పురుషోత్తం అయితే హరివర్ధన్ ఇంటికి వెళ్తాడు. ఇక హరివర్ధన్ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉన్న లలిత అయితే ఏంటండి ఎవరు కావాలి అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న పురుషోత్తం ఎలా అంటూ ఉంటాడు, అమ్మ నమస్కారం, నేను జడ్జి గారితో మాట్లాడడానికి వచ్చానమ్మా అంటాడు. దాంతో అక్కడ ఉన్న లలిత వాళ్ళ అత్తయ్య అయితే సరే లోపలికి రండి అని చెప్పి అంటుంది. దాంతో పురుషోత్తం అయితే లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. అది చూసి హరివర్ధన్ అయితే దూరం నిండే రే ఏంట్రా లేవరా నువ్వులే, అసలు నువ్వెందుకు రా మా ఇంటికి వచ్చావని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో పురుషోత్తం అయితే సార్ నా పేరు పురుషోత్తం సార్ నేను అని చెప్పి అంటూ ఉంటే, దాంతో హరివర్ధన్ అయితే నాకు తెలుసురా, నీ గురించి తెలుసు, నువ్వు ఎన్నెన్ని కుతంత్రాలు ఎన్నెన్ని కుట్రలు చేసావో కూడా తెలుసు. పోలీసులు నిన్ను అరెస్ట్ చేయమన్నారు, కానీ నువ్వు ఇలా తప్పించుకొని తిరుగుతున్నావని కూడా తెలుసు. నువ్వు అలాంటి వాడివి, నువ్వు నా ఇంటికి వచ్చి కూర్చోవడం ఏంటి, గెట్ అవుట్ అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో పురుషోత్తం ఎలా అంటూ ఉంటాడు, సార్ నేను అవన్నీ గతంలో చేశాను సార్, కానీ ఇప్పుడు అలా లేను. కానీ మీకు ఒక విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను సార్. అదేంటి అంటే మీ అమ్మాయి గురించి మాట్లాడడానికి వచ్చాను. వీలైనంత త్వరగా మీ అమ్మాయిని మీరు మీ ఇంటికి తీసుకువచ్చేయండి సార్. ఎందుకంటే అది అవ్వగాడు నా దగ్గరే పనిచేస్తాడు. నా దగ్గర పనిచేసేవాడు ఎలాంటి వాడో నాకు తెలుసు సార్. అందుకే మీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువచ్చేయండి అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న లలిత ఎలా అంటూ ఉంటుంది, మేము ఎన్నోసార్లు ప్రయత్నించామండి, అయినా సరే మా అమ్మాయి ఇక్కడికి రాను అని అన్నది. ఎంతో బ్రతిమలాడినా ఎంతమంది వెళ్ళినా సరే మా అమ్మాయి అయితే ఇక్కడికి రాను అని పట్టి అక్కడే ఉంది. మేమేం చేయగలమని చెప్పి లలిత అంటూ ఉంటుంది. అది విని పురుషోత్తం అయితే లేదు, మీ అమ్మాయిని మీరు ఎలాగైనా సరే తీసుకువచ్చేయండి, ఆ నరకంలో ఉంచొద్దని చెప్పి పురుషోత్తం అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.